ఉన్నంతలో మంచెవరు. సుగ్రీవుడు లోపాలు సుగ్రీవుడుకున్న వాడేం మిస్టర్ పెర్ఫెక్ట్ ఏం కాదు అక్కడ. వాలి సరే పరమ దుర్మార్గుడు, అనుమానం వెళ్ళా పరమ దురహంకారం. అందులో రామచంద్రమూర్తి ఎవరిని ఎంచుకున్నాడు? సుగ్రీవుడిని ఎంచుకున్నాడు. ఎందుకంటే భార్యను కోల్పోయి బాధపడుతున్నాడు, తనలాగే రాజ్యాన్ని కోల్పోయాడు. అన్నగారు అనవసరంగా అనుమానించాడు, తన్ని పంపించాడు. అంతకంటే ఆశ్రయించదగిన వాడు ఎవడు ఉంటాడు? అందుకని ఆయన ఆశ్రయించాడు. ఆయనకి ముందు ఉపకారం చేసి తర్వాత పొందాడు, కానీ ముందు నా పని చేయమని చెప్పలేదు. ఆయనకి వాళ్ళని చంపి రాజ్య పట్టాభిషేకం చేయించాడు. తర్వాతే సీతాదేవి అన్వేషణ గురించి అడిగాడు. అంచేత సుగ్రీవుడు లాంటి మిత్రుడు ఉన్నవాడు ఎవరున్నారండి? రామచంద్రమూర్తి తప్ప. అలంకేశకాల అంతటి లంకేశ్వరుడికి కాల యముళ్ళ వాడిని నాశనం చేసిన వాడు ఎవరు ఉండారండి? రామచంద్రమూర్తి తప్ప. రామాభిధేయై అలం దైవతైర్నక. అంచేత రాముడు తప్ప మరొక్క దైవం నాకు అవసరం లేదు అని చెబుతున్నారు ఇక్కడ శంకరాచార్య రామదాసులాగే. ఇంకా ఆ నకారాత్మకమైన ధోరణి ఎలా కొనసాగిస్తున్నారంటే మరో 2 శ్లోకాల్లో అద్భుతంగా ఉంటాయి అవి కూడా. అవీరాసనస్థైరసిన్ముద్రికాఠ్యై అభక్తాంజనేయాది తత్వప్రకాశై అమందారమాలైరమందారమూలై రామాభిధేయైరలం దైవతైర్నక. హనుమంతుడిని ఆయన ఎందుకు చేరదీశాడు అంటే స్పష్టంగా ఇక్కడ చెబుతున్నాడు. హనుమంతుడు కానీ ఇతర భక్తులు కానీ ఆయన సేవలు చేయించుకుందామని చేరదీయలేదు. మన పిల్లలకి కానీ, మన ఇంట్లో ఉండే నౌకర్లకు కానీ, మన బంధుమిత్రులకు కానీ వీలైనంత వరకు మనకి ఏదైనా జ్ఞానం ఉంటే దాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేయాలి. జ్ఞానదానాన్ని మించిన దానం లేదు నిజానికి. ధనదానం, వస్త్రదానం, భూదానం, గోదానం అన్నిటికంటే గొప్పది ఏమిటంటే మనిషికి జ్ఞానదానం. ఆ అద్వైత జ్ఞానం ఒక్కటి మనస్సుకు పట్టిందంటే ఏ కష్టమూ అతన్ని ఏమీ చేయలేదు, హాయిగా ఉంటాడు. అటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఏమన్నా మనకి తెలిస్తే పిల్లలకి, భార్యకి, భర్తకి, దగ్గర వాళ్ళకి, బంధువులకి అవసరమైనప్పుడు అడిగినప్పుడు చెప్పాలి. ఊరికే సుత్తి కొట్టేయకూడదు, కూర్చోబెట్టి కనిపిస్తే చంపేస్తున్నాడు రాని. ఆ విసుగు రాకూడదు, కానీ అడిగితే చెప్పాలి. జ్ఞానే మౌనం అన్నారు. నీకు తెలుసుంటే మౌనంగా ఉండు, అడిగితే ఖచ్చితంగా చెప్పు. అడగకపోతే చెబితే దోషం, అడిగినప్పుడు చెప్పకపోయినా దోషమే. అడిగినంత వరకే చెప్పు. ఆసక్తిని బట్టి మిగిలింది కొనసాగించు. మనం ఏ అన్నాల దగ్గర కూర్చోగానే ఇంట్లో వాళ్ళే ఏదో ప్రశ్న వేశారు. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రశ్న వేస్తారు, వినరు, వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు, ఏదో చూస్తూ ఉంటారు. ఇక్కడ టీవీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి చూడండి, ముందే ప్రశ్నలు రాసుకొచ్చేస్తారు. మనం ఇంత పొడుగు ప్రశ్నకి మనం ఏదో కష్టపడి జవాబు చెబుతుంటే వాళ్ళు కాగితం చూసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ పెట్టే కుర్రాళ్ళలాగా. ఇటువంటి వాళ్ళకి అసలు జవాబు చెప్పకూడదు. నీకు ప్రశ్న మీద ఆసక్తి, సమాధానం మీద ఆసక్తి లేదు, నీకు లేనప్పుడు ఎందుకు వచ్చింది గొడవ ఇది? అది ముందు వాళ్ళు ఆచరించరు. ఇది అంతా ప్రదర్శన ప్రోగ్రామ్ కోసం ప్రదర్శన. దేనికా ప్రదర్శన? నువ్వు విన్నవాడు నువ్వు ఆచరించాలి కదా. అందుకని ఎప్పుడు ప్రశ్న అడుగుతున్నామంటే ఆ సమాధానాన్ని ఆచరించే దృష్టితోనే అడగాలి. లేని దానికి ఎందుకు వచ్చిందని మనకు తెలుసుకుని ఏం చేస్తాం దాన్ని? హనుమంతుడికి ఆ శ్రద్ధ ఉంది. ఎంత శ్రద్ధ ఉందో ఇక్కడ చెబుతున్నాడు. మందారమూలై పారిజాత వృక్షం మొదట్లో కూర్చునేవారట రాముడు, హనుమంతుడు, సీత కూడా. సీతారామాంజనేయ సంవాదం అప్పుడే పుట్టింది. హనుమంతుడు రాముని ద్వారా ఎంత జ్ఞానం పొందాడో సీతాదేవి ద్వారా అంత జ్ఞానం పొందాడు. పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారిని అద్భుతమైన తెలుగు పండితుడు. ఆయనకు గురువు ఎవరంటే ఒక శాలెవాడు, బట్టలు నేసేటువంటి శాలెవాడు ఆయనకు గురువు. ఆయన దగ్గర వేదాంతం నేర్చుకుని ఈ బ్రాహ్మణుడు పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారు సీతారామాంజనేయ సంవాదం అద్భుతమైన గ్రంథం రాశాడు. 500 పద్యాల గ్రంథం. అది దాని మీద ఉన్న సామెత ఏమిటంటే అది చదివితే జ్ఞానమేనా వస్తుంది, లేకపోతే పిచ్చాడైనా అయిపోతాడు, అనుమానమే లేదన్నారు. రెండూ ఉన్నాయి దానికి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జ్ఞానం పొందుతాడు, లేకపోతే మెదడు పాడైపోతుంది. అంత డీప్ ఫిలాసఫీ అంటారే, లోతైన వేదాంతం, అంత పచ్చి వేదాంతం, పచ్చి తేనె పట్టులా ఉంటుంది. అది జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. దాన్ని చదివి కూడా నేను ఇంకా ఆనందంగానే ఉన్నాను కాబట్టి బాగానే ఉంటుందని లెక్క. దాన్ని చిన్నతనంలో 17 ఏళ్ల వయస్సులో చదివాను. పైగా మా అమ్మ ఎప్పుడో మాట్లాడుతూ ఎవడో పిచ్చాడు మా ఊళ్ళో తిరుగుతుంటే, అదేమిటమ్మ వాడు ఏవో పద్యాలు శ్లోకాలు చదువుతున్నాడు, అతని పేరు నాయుడు అనేవారు. ఆ నాయుడు ఏవో పద్యాలు శ్లోకాలు చదువుతాడు, అతను పిచ్చాడంటే సీతారామాంజనేయ సంవాదం చదివి అలా అయిపోయాడు రాంది. నాకు అప్పటి నుంచి పట్టుదల వచ్చి ఆ 17 ఏళ్ల వయసులో నేను ఏమవుతానో చూడాలని చదివాను. ఏమీ కాలేదు, ఇప్పటికీ చాలా ఆనందంగా హాయిగా ఉన్నాను. ఈ మధ్యనే మళ్ళీ ఓసారి చదివాను మొత్తం అంతా. 17 ఏళ్ళలో చదివిందని మళ్ళీ 60 ఏళ్ళలో చదివితే ఈ పరిపక్వత కారణంగా చాలా బాగా అర్థమైంది. వేదాంత గ్రంథాలకి భయపడకూడదు, అంతిమంగా రక్షించేవి అవే. ఈ చదివితే ఏమైపోతామో అనకూడదు. అయిపోయినా ఏమిటట, అవ్వాల్సిందే కదా. పరబ్రహ్మ ధ్యానం లేనప్పుడు, ఆత్మజ్ఞానం లేనప్పుడు ఇవన్నీ దేనికంటే పనిలేక ఇవన్నీ.
ఎప్పటికైనా పొందాల్సిందే. ఆ సీతాంజనేయ సంవాదం రాముణ్ణి గురించి అనమాట. రాముణ్ణి పరమాత్మగా భావించడం. హనుమంతుడు అడుగుతాడు, సీతాదేవి చెబుతుంది. అది ఇక్కడ చెబుతున్నారు. మందార వృక్ష మూలంలో ఉండి అమందారమూలై, మందార వృక్షం కల్పవృక్షం మొదట్లో ఉండి కల్పవృక్షపు పూలమాలలు మెడలో వేసుకుని ఈ సుగంధాన్ని ఆఘ్రాణిస్తూనే వేదాంతం చర్చించుకునేవారట. వేదాంతం చర్చించుకోవడం అంటే ఎడ్డి మొహాలు మడ్డి మొహాలు వేసుకోవాలని ఏం లేదమ్మా. అందంగా ఆనందంగా ఉండే వేదాంతం మాట్లాడుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. సంపూర్ణంగా పట్టుచీర కట్టుకుని సర్వాభరణాలు వేసుకుని వేదాంతం మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. లలితాదేవి అలాగే ఉంటుంది, మడ్డి మొహం వేసుకుని ఉండదు ఆవిడ సర్వాభరణాలతో ఉంటుంది అక్కడ. అలాగే ఉండొచ్చండి. ఇవన్నీ శరీరానికి అవసరం అండి. శుభ్రమైన వస్త్రాలు ఉండవా? జమీందారీ స్త్రీ జమీందారీగానే ఉండాలి. పేడమోహం వేసుకుని ఉండాల్సిన కర్మ ఆవిడకి ఏమిటండి? ఆవిడ చూస్తే నలుగురికి దండం పెట్టాలని అనిపించాలి, అమ్మవారు అనిపించాలి, ఖచ్చితంగా అలాగే ఉండాలి. కానీ పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. ఈ నగలు ఉండవు, ఈ పట్టు చీరలు ఉండవు, ఈ ప్రాణమే ఉండదు. ఇవన్నీ ఎందుకున్నాయంటే ఏదో ఫలానా ఇంట్లో పుట్టబట్టి ఫలానా ఆయన్ని చేసుకోబట్టి ఆయన వ్యాపారాల వల్ల ఆయన ఉద్యోగాల వల్ల నా కృషి వల్ల అదృష్టం వల్ల ఇవన్నీ వచ్చాయి. ప్రాణం పోతే ఇవన్నీ ఉండవు, ఒక దెబ్బలో తీసి పారేస్తారు అని ఈ వైరాగ్యం మనస్సులో ఉంటే పట్టు చీరలు కట్టుకోవచ్చు, పండుటాకులు కట్టుకోవచ్చు, ఎవరేమనలేదండి. దాన్ని ఎలా ఉన్నా ఒకటే. అదే యోగ వాసిష్టం, అదే సీతాంజనేయ సంవాదం. అది ఇక్కడ చెబుతున్నారైనా. మందార వృక్షం మూలంలో ఉండి మందారమాలలు ధరించి ఆనందంగా వాడు సీతారాముడు ఆంజనేయుడు ఏం మాట్లాడుకునేవారయ్యా అంటే ఇదే వేదాంతం ఖచ్చితంగా. అక్కడ అచిన్ముద్రికాఢ్యై, ఎప్పుడూ చిన్ముద్రతో ఉండేవారట. మౌనాన్ని మించింది ఏదైనా ఉందా? ఈ జీవుణ్ణి దేవుడితో కలపడాన్ని మించింది ఏదైనా ఉందా అనేవారట. అంతేకాదు వీళ్ళు ఇలా కూర్చొని బోధిస్తుంటే హనుమంతుడు వీరాసనంలో ఉండేవాట. వీరాసనం అంటే ఈ ఎడమకాలు ఇలా ముందుకు పెట్టి కుడికాలు లోపలికి పెట్టి ఇలా కూర్చొని ఉంటాడు. హనుమంతుడు ఆసనం అదే. ఎప్పుడైనా పక్కన గద అది పెడతారు. ఇలా ఎడమకాలు ముందుకు ఉంటుంది, ఈ కుడికాలు వెనక్కి ఉంటుంది, ఇలా కూర్చొని ఉంటాడు ఆయన. ఆ వీరాసనంలో ఉన్నవాడు ఎప్పుడు రన్నింగ్ రేసుకి సిద్ధంగా ఉంటాడు. పరుగు పందెంలో పాల్గొనేవాళ్ళు ఈ వీరాసనంలో ఇలా ఉంటారండి ఖచ్చితంగా. బరి మీద నుంచో పెట్టినప్పుడు చూడండి, టీవీలో కూడా చూపిస్తారు కదా వాళ్ళు ఇలా. అందుకని కింద కూర్చొని శుభ్రంగా తద్దినం భోజనం చేసేవాడిని పరుగు పెట్టమంటే ఎవడు పెట్టలేడు అక్కడ. వీడు విస్తరించి లేవడానికి పావు గంట పడుతుంది గారెలు పరవానం తినేసాక. అందుకని వీడు ఇలా ఎడంకాలు ముందుకు పెట్టి ఇలా కూర్చొని అన్నట్టు ఇలా సిద్ధంగా వాడు ఒక్కసారి అని ఒక డ్రిల్ మాస్టర్ ఏలాగానే వీడు పరిగెడతాడు. వేదాంతం నేర్చుకుందుకు కూడా అదే ఆసనంలో ఉండాలి. అంటే ఎక్కడికి పరిగెట్టాలి? ఈ జీవితం నుంచి పరిగెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అది వేదాంతం అంటే. అందుకే వీరాసనం. వేదాంతం నేర్చుకునే వాడికి వీరాసనం ఏమిటండి? వీరుడు అంటే ఎంతసేపు అక్కడ ఉండేవాడు కాదమ్మా, అవసరం లేని దాన్ని వదిలేసేవాడు కూడా వీరుడే. నీకు అక్కర్లేదు వదిలేయి, అదే వైరాగ్యం. మనకు అక్కర్లేని ఒక కారు కొనుక్కోవాలి, మనం కొనుక్కోవడం ద్వారా ఒక కోరిక తీరుతుంది. మనకు అక్కర్లేదు అని నిర్ణయించుకుంటే తీరినట్టేనండి, మన కారుతో పనేం లేదు. అందరికీ ఉందని మనకు ఉండాలి, అది వీరత్వం. అది వీరత్వం అంటే త్యాగం. వీరారాధ్య, విరాట్ రూప, లలితా సహస్రంలో ఉంటే వీరారాధ్య అంటే వీరుడు కాదు, అక్కడ త్యాగం చేసేవాళ్ళు. పైగా సైనికుడు వీరుడు, ఆయన త్యాగం చేస్తున్నాడు కదా, ప్రాణమే త్యాగం చేస్తున్నాడు. మనం వస్తువులు త్యాగం చేయలేమా? ఆ వస్తువులు త్యాగం చేసి జీవితం నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉండడమే వీరాసనం. అందుకని వీరాసనంలో లేకపోతే దేవుడు కాదు, ఆంజనేయుడు కాదు, రాముడు కాదు. అలాగే చిన్ముద్రిక అట్యం లేకపోతే, ఈ చిన్ముద్రిక లేకపోతే ఆయన దేవుడే కాదు. అటువంటి రాముడే నాకు కావాలి. మందార వృక్షం మూలంలో ఉండాలి, మందారమాల ధరించి ఉండాలి, అపూర్వమైన జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అటువంటి రాముడు తప్పితే మిగిలిన దైవాలు నాకు అవసరం లేదు అన్నారు. అసింధు ప్రకోపై అవంద్య ప్రతాపై అబంధు ప్రయాణై అమందస్మితాఢ్యై అదండ ప్రవాసైరఖండ ప్రబోధై అరామాభిధేయై అలం దైవతైర్నక. అసింధు ప్రకోపై, అవసరమైనప్పుడు ఎంత వైరాగ్యం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా పరాక్రమాన్ని చూపించాలి. బయటికి వెళ్ళి ఒక రాక్షసుడిని కొట్టాలంటే కొట్టగలగాలి. ముఖ్యంగా మొగాడైన వాడు ఇంట్లో కూర్చుని అన్నింటికీ భయపడుతుంటే చస్తుంది ఆడది కాపురం చేయలేక. ధైర్యంగా ఉండాలి. మగ ఆడ అందరూ ధైర్యంగా. అందులో ఇవాళ హైదరాబాదులో చాలా అవసరం అమ్మ. నిన్నగాక మొన్న పత్రికల్లో మీరు చూసుంటారు, ఇంట్లోకి కొరియర్ బాయ్ ఏదో ఎలక్ట్రీషియన్ రిపేర్ల పేరు మీద ఇద్దరు వచ్చి తల్లిని కూతుర్ని ఇద్దరిని కొట్టి నగలు తీసుకుందామని చూస్తే ఇద్దరూ కలిసి వీళ్ళిద్దరిని చెతకొట్టి బంధించారమ్మా. అంత పౌరుషం ఉంది స్త్రీలలో. ఉండాలి, అలాగే ఉండాలి. ముఖ్యంగా హైదరాబాదులో బతకాలంటే అలాగే ఉండాలి. ఊరికే ఇంటి ముందు నలుగురు గార్డులను పెట్టుకుంటే రేపొద్దున ఆ గార్డే వేసేస్తాడు ఇక్కడ. వీడు నువ్వు పోషించడం వాడు దండకి ఎక్కడ పనులకు. మనకు ధైర్యం ఉండాలి. వంటింట్లో ఉండే కత్తి అవసరమైతే వాడేయాలి, అనుమానం ఏం లేదు అక్కడ.
అది అటు ఇటు ఉపయోగపడేలా మరీ సన్నచాకులు పెట్టద్దు, కాస్త గట్టిగా ఉండేవే పెట్టుకోవాలి. అది మనం దెబ్బలాడుకున్నా కాదు, ఎవడన్నా వస్తే ప్రయోగించాలా వద్దా? ముందు మగాడికి ఆ ధైర్యం ఉండాలి. పడక కింద మంచం కింద ఒక కత్తి ఎట్టుకోవాలి, ఏమైనా వస్తే నేను చూసుకుంటాను, వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతాను, లోపలికి వెళ్ళిపోవడానికి ఇటు మగతనం ఎక్కడ?